హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అనే ఒక కొత్త పొజిషన్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కింద అయితే వస్తుంది. సో ఈ వీడియోలో దీన్ని అయితే చూసేద్దాము. వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి చూసేయండి. చాలా అప్డేటెడ్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. షార్ట్స్ కూడా మేము అదే విధంగా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్లో అయితే ఉంటాయి. సో ఇప్పుడు నోటిఫికేషన్లకు అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. నోటిఫికేషన్ యాక్టివ్ అయ్యేది మాత్రం 30/1/2024 నుంచి 19/2/2024 యాక్ట్ ఉంటుంది. టోటల్ ఎన్ని వేకెన్సీస్ అంటే 21 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. శాలరీ అనేది ఇంత అమౌంట్ పే చేస్తారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మీకు ఉద్యోగం అనేది ఇస్తారు. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయితే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ లోపల మీకు ఎగ్జామ్ అనేది April-May 2024లో అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని చెప్తున్నారు క్లియర్గా. ఎలిజిబిలిటీ చూసేద్దాం ఫ్రెండ్స్. హీ ఆర్ షీ ఫౌండెడ్ సౌండ్ హెల్త్, యాక్టివ్ హ్యాబిట్స్. సో ఇవైతే ఉండాలి ఫ్రెండ్స్. అంతా యాక్టివ్గా ఉండాలి. సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి మస్ట్ పోసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్, మెకానికల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి అయితే ఉండాలి ఈ సబ్జెక్ట్స్లో. బేస్డ్ ఆన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ద క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి షార్ట్ లిస్ట్ అయితే క్యాండిడేట్ని అయితే తీసుకుంటారు. అండ్ రిజర్వేషన్స్ అయితే కేటగిరీస్ బట్టి అయితే వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్ క్లియర్గా. ఇంకా అదర్ ఏజ్ అయితే 18 to 42 ఇయర్స్ అని చెప్పాను కదా. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా కేటగిరీస్ వర్తిస్తున్నాయి. స్టెప్స్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ హౌ టు అప్లై స్టెప్స్ అండ్ పేమెంట్ ప్రాసెస్ కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఫీ అయితే చూద్దాము. అప్లికెంట్స్ మస్ట్ పే 250 రూపీస్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీగా, అలాగే 120 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీగా అయితే పే చేయాలి. అలాగే ఎవరైతే SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ వ్యాన్ వాళ్ళు మాత్రం ఎగ్జామినేషన్ ఫీ 120 రూపీస్ పే చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే అదర్ కేటగిరీస్ ఉంటాయో వాళ్ళకు మాత్రం 120 రూపీస్ ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. సో 250 రూపీస్ అయితే అందరూ పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఆన్లైన్లో పే చేయని చెప్పాను కదా. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్, తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ సిలబస్ అన్ని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎనెక్సర్ 1లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బ్రేకప్ వేకెన్సీస్ ఒకటి ఎనెక్సర్ 1లో, ఎనెక్సర్ 2లో స్కీమ్ అండ్ సిలబస్, ఎనెక్సర్ 3లో ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్, ఎనెక్సర్ 4లో లిస్ట్ ఆఫ్ SC, ST, BC సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఫార్మాట్స్ అవైతే ఇచ్చారు. ఇలా ఎనెక్సర్ 1లో వస్తే ఈ 21 పొజిషన్స్ ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. సో OC కేటగిరీలో జనరల్లో అయితే 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఉమెన్కి అయితే వచ్చేసి OC3, EWSలో 1, SCలో 1, BCAలో 1 అయితే డివైడ్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. అండ్ పేపర్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ నుంచి 150 మార్క్స్కి అయితే ఉంటుంది. సివిల్, మెకానికల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ నుంచి 150 మార్క్స్కి ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్ అని చెప్పారు. 150 క్వశ్చన్స్ మార్క్స్కి అయితే ఉంటుంది. టోటల్ ఇలా 450 మార్క్స్కి అయితే ఉంది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్. దీనికి కూడా అయితే వచ్చేసి నెగటివ్ మార్కింగ్ అయితే ఇక్కడ ఏం మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. బట్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. రాంగ్ ఆన్సర్ ఈజ్ 1/3 ఆఫ్ పెనాల్టీ అని చెప్పేసి ఇచ్చారు ఫ్రెండ్స్ నెగటివ్ మార్కింగ్ గురించి. జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ సిలబస్ అయితే చెక్ చేసుకోండి. సో ఇలా కిందకైతే వచ్చేసి మీరు అంతా సిలబస్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడున్న అన్ని పేపర్ సిలబస్ అయితే ఇచ్చారు. తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అన్ని ఏపీపీఎస్సీ ఎగ్జామ్కి కామన్గానే ఉంది ఫ్రెండ్స్. స్పెషల్గా అయితే ఏం లేదు. అంతా సిలబస్ ఒకటే ఉంది. మీరు ఏ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాసినా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కామన్గా ఉంది కాబట్టి మీరు ఈ పేపర్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆ ఏపీపీఎస్ నుంచి వచ్చే ఎగ్జామ్స్ ఎక్కువ అయితే రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఒకసారి క్యాండిడేట్గా మీరు ఒక్కసారి చదవండి. మీకు ఏమైనా ఉపయోగపడతాయనుకుంటే. సో డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే నేను క్లియర్ చేస్తాను ఆ డౌట్ని. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటే దెన్ బాయ్.